జై శ్రీమన్నారాయణ. సకల లోకాలకి వేదం ప్రామాణికమైతే ఆ వేద వాంగ్మయం యొక్క సారాన్ని కేవలం 8 అక్షరాలలో అంటే అష్టాక్షరి మహామంత్రం ద్వారా మనం పొందగలుగుతాం. అష్టాక్షరి మహామంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారే కాదు, వారి ముందు తరాలు తర్వాతి తరాలు కూడా ఉద్ధరింపబడతాయి, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాయి అని మనకి శాస్త్రం చెబుతుంది. ఆ అష్టాక్షరి మహామంత్రాన్ని బదరికాశ్రమంలో అంటే హిమాలయాల్లో ఉండేటువంటి బదరీ క్షేత్రంలో భగవంతుడు శ్రీమన్నారాయణుడు తానే గురువై అంటే నారాయణుడిగా, తానే శిష్యుడై అంటే నరుడిగా ఆ మంత్రాన్ని లోకానికి ఆవిష్కరించాడు. ఆ మంత్రం ప్రకటించబడినది, ఆ మంత్రం పుట్టిన స్థానం మన బదరీ క్షేత్రం. అక్కడ ఉండే స్వామి లోకానికంతటికీ క్షేమాన్ని కలిగించేటువంటి మంత్ర రాజమైనటువంటి అష్టాక్షరి మంత్రాన్ని లోకానికి దాన్ని అనుగ్రహిస్తే శ్రీ రామానుజ పరంపరలో ఉండేటువంటి మహనీయులంతా కూడా ఆ మంత్రాన్ని చేరినటువంటి శిష్యుల యొక్క అజ్ఞానాన్ని తొలగిస్తూ వాళ్లకు ఉద్ధరణను కలిగించడం కోసం అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం చేస్తూ ఉంటారు. ఎక్కడైతే అష్టాక్షరి మంత్రం జపించబడుతుందో అక్కడ సుభిక్షంగా ఉంటుంది, సస్యశ్యామలంగా ఉంటుంది, చక్కటి పాడి పంటలతో చక్కటి ఆరోగ్యంతో ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళంతా ఉంటారు అని మనకి శాస్త్రం. కనుక ఆ స్వామి అవతరించినటువంటి ఈ రోజు 30వ తారీఖు రాబోయేటువంటి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో ఉండే 108 క్షేత్రాలలో బదరీ క్షేత్రం కూడా ఒకటి. అక్కడ మనకి స్వామికి ఆ తిరునక్షత్ర మహోత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాం. నరనారాయణ జయంతి అని దీనికి పేరు. కనుక ఆ నరనారాయణ జయంతి మన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో ఉన్నటువంటి బదరీ క్షేత్రం దగ్గర మనమంతా కలిసి జరుపుకుందాం. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని, అష్టాక్షరి మంత్ర ప్రభావం చేత చక్కటి ఆరోగ్యాన్ని, సంపదలని, జ్ఞానాన్ని కూడా మనం పొందుదాం. కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా సూచన చేస్తూ జై శ్రీమన్నారాయణ.